ఒక నిమిషం మన కోసం ఒక డిఎస్సి అభ్యర్థి కావ్య గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కావ్య గారు నమస్తే అండి. సార్ కావ్య గారు నమస్తే అండి, వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్, మీ వాయిస్ క్లియర్ గా ఉంది. నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఇక్కడ టీడీపీ అధికార ప్రతినిధి బిందు గారు, రాష్ట్ర బిందు గారు చెప్తున్నారు ఏంటంటే డిఎస్సీలు ఎటువంటి అవకతవకలు జరగలేదు, స్పోర్ట్స్ కోటాలో కానీ వికలాంగుల కోటాలో కానీ మెరిట్ లిస్టులో కానీ ఆఖరికి నవీన్ విషయంలో కూడా అవకతవకలు జరగలేదు. నవీన్ది మాకు వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత అతను తెలిసిన తర్వాత మేము అతన్ని డిస్క్వాలిఫై చేసాము, అంతా ఒక ట్రాన్స్పరెన్సీగా జరిగిందని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. మీరు చెప్పండి, ఒక డిఎస్సి అభ్యర్థిగా. ఇంకోటి టీడీపీ వాళ్ళు చేస్తున్న ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ దీంట్లో ఏమైనా స్కామ్ జరిగి ఉంటే ఎందుకు ఆస్పిరెంట్స్ ఎవరు వచ్చి కేసులు పెట్టలేదని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు కావ్య గారు? సార్ తప్పు జరగలేదు అని చెప్పడానికే లేదు సార్. పిల్లి పాలు తాగుతుంది కళ్ళు మూసుకొని, నన్ను ఎవరు చూడలేదని అనుకుంటారు సార్. ఓకే, డిఎస్సి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి తెలుసు సార్ అక్కడ ఏం తప్పులు జరిగాయని. డే 1 నుంచి కూడా నోటిఫికేషన్ రాంగ్ అని కేసులు పడ్డాయి. ఏప్రిల్ 19వ తారీఖు 2025లో నోటిఫికేషన్ విడుదలైతే డిఎస్సి మెగా డిఎస్సి అని ఏదైతే చెప్తున్నారో అదే 2025 మే 7వ తారీఖు నుంచి కేసులు పడ్డం అనేది స్టార్ట్ అయింది సార్. తప్పులు అనేది జరగలేదని చెప్పడానికి ఎక్కడే కానీ లేదు. ఒకటి, వాళ్ళ అహంకారం అడ్డొస్తుంది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే, నారా లోకేష్ గారు మెయిన్ ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండడం వలన మా దురదృష్టం కొద్దీ దీన్ని వాళ్ళ తప్పు ఒప్పుకోవడానికి నిరాకరిస్తున్నారు. అది నిజ సత్యం అండి. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు అంటున్నారు కదా స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరగలేదు అని. ఎంతమంది బయటికి రావట్లేదు సార్? ఎంతమంది విజయవాడ ధర్నా చౌక్ లో కూడా ధర్నా చేయించలేదు సార్? వీళ్ళకి ఏం తెలీదు సార్ ఇవన్నీ? ఎన్ని రోజులు సార్, ఎన్నిసార్లు మేము లోకేష్ గారి ఛాంబర్ వరకు వెళ్ళి బయట నిల్చొని లోకేష్ గారి పిఏకి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం సార్, విత్ ఎవిడెన్స్ తో సహా. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంది సార్ మా దగ్గర. ఎందుకు లేదు సార్? ఇంకా పైగా ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఒక లేడీస్ అని లేకుండా, ఇవాళ రేపు లేడీస్ జెంట్స్ అనేది ఏం లేదు కానీ ఒక మంచి అభ్యర్థిని, కష్టపడుతున్న వ్యక్తిని ఫేక్ అని అంటుంటే ఇళ్లలో వాళ్ళ పిల్లలు అడుగుతున్నారంట సార్, మమ్మీ నువ్వు ఫేక్ అనే అని చెప్పి. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు స్కూల్కి వెళ్తే, మమ్మీ ఎగ్జామ్ నువ్వు తప్పు రాసావా లేకపోతే చీటింగ్ చేసావా అని వాళ్ళ పిల్లలు అడుగుతున్నారంట. ఇలాంటి ఎదుర్కొంటున్నప్పుడు ఎవరు కూడా ముందుకు రావట్లేదు సార్. మీడియా ముందుకు కూడా వచ్చి మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఒక జెన్యున్ క్యాండిడేట్ కి ఫేక్ అని అంటే, ఇప్పుడు పచ్చకామర్లోడికి పచ్చగానే లోకం కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుందా అండి? సేమ్ అలాగే ఉంది ఫేక్. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి నువ్వు ఫేక్ అనగానే ఏమవుతుందండి? ఒక ఒరిజినల్ కష్టపడి చదివిన అభ్యర్థి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లలు, సొసైటీ గురించి పక్కన పెట్టండి. ఆవిడ నాతో పర్సనల్ గా చెప్పుకున్న విషయం ఏంటి తెలుసా? మేడం, నేను చాలా సఫర్ అవుతున్నా, నా ఎవరో ఏమో అంటే నేను పట్టించుకోను మేడం, నేను కన్నా నా కడుపులో నుంచి వచ్చిన పిల్లలు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, అమ్మ నువ్వు ఫేకా అని. నేను చెప్పుకోలేకపోతున్నాను, నేను బయటికి మీడియా ముందుకు రాను అని చెప్పి ఏడుస్తుంది ఆవిడ. దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఐఏఎస్ ఆఫీసర్ చెప్తారా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, లేకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తారా? ఇంకా ముందుకు రావట్లేదంటే ఇంకెలా వస్తారండి? అంటే చచ్చిపోవాలా? ఒక రాష్ట్రం రావడానికి, తెలంగాణ రావడానికి చాలా మంది విద్యార్థులు ప్రాణబలి జరిగింది ఇక్కడ తెలంగాణలో. ఓకే, ఇప్పుడు డిఎస్సి గురించి పోరాటం మేము ఇది రాంగ్ అని నిరూపించుకోవడానికి ప్రాణాలు వదిలించుకుంటే గాంగా వాళ్ళు ఏమన్నా. కావ్య గారు ఒక్క నిమిషం అండి. బిందు గారు ఇందాక మీరు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ ఏమైనా ఉంటే కావ్య గారు డైరెక్ట్గా అడగచ్చు మీరు. సార్, కావ్య గారు నాకు ఒక అభ్యర్థిగా అయితే కనిపించలేదు. సారీ టు సే. లోకేష్ గారు లాంటి ఒక ఇది అంటే జగన్ గారు లాంటి టాలెంటెడ్ వాళ్ళు కావాలేమో. సారీ టు యూస్ సచ్ వర్డ్స్. ఇప్పుడు ఎవరు మీరు ఫేక్ డిఎస్సి అభ్యర్థులని ఎవరన్నారు? No, I will not accept this. Because of this type of talking, we will not accept, madam. For a kind information, we will not agree.
మాకు జగన్ ఏం అన్నం పెట్టట్లేదు, నారా చంద్రబాబు నాయుడు అన్నం నేను అదే పెట్టట్లేదు. చెప్తున్నాను. మరి గుర్తుంచుకోండి, ఎవరు మా అన్నం పుస్తకాలు మాకు అన్నం పెట్టట్లేదండి? పెడుతున్నాయి. మీరు 16 మీరు ఎలా అంటారండి, మీరు ఎలా అంటారండి జగన్ తో? అసలు ఇక్కడ జగన్ ఎందుకు వచ్చాడండి? నేను ఇప్పుడు జగన్ గురించి ఏమన్నా తీసానా, మరి లేకపోతే fake అని ఎవరు వైసీపీ చెప్పారు? ఆహా మీకు ఓహో fake చేసిందని అని ఎవరు చెప్తున్నానా? చెప్పారో నాకు అసలు చెప్పాలి. ఏ TDP వాళ్ళు ప్రజెంట్ అన్నారు? ఉన్నది, ఏ ప్రజలు ప్రజెంట్ అన్నారు? ఉన్నది నారా చంద్రబాబు నాయుడు మీరు సీఎం, exam ప్రజెంట్ ఉన్నది, రాస్తే- ప్రజెంట్ No, ఉన్నది, no, సౌమ్య ప్రజెంట్ గారు. ఉన్నది విద్యాశాఖ కావ్య మంత్రి గారు, నారా లోకేష్. కావ్య గారు, ఒక్క నిమిషం. అదే చెప్తున్నాను. నేను అదే ఎవరి పేరు చెప్తున్నా. తీసుకోమంటారు? పోనీ మీ 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 ఎవరు పేరు కాదు, తీసుకోమంటారా? క్లారిటీ ఇస్తాను, మీ నేను పేరు క్లారిటీ ఇస్తాను. తీసుకోమంటారా ఒక్క నిమిషం చెప్పండి. వినండి మీరు. మీ పేరు తీసుకోమంటారా చెప్పండి. అసలు ఐ విల్ సాయి గారు, ఇది అసలు కరెక్టే ఎవరన్నా? కాదండి. నేను అదే ఆవిడ చెప్తున్నా first సౌమ్య గారు, ఈ మీకు fake రాజకీయాలు అని, fake అభ్యర్థులని ఎవరు కూర్చోబెట్టి ఇలాంటి మీరు TSC ఎంతసేపు అభ్యర్థులు, వీళ్ళకి మీరు రాజకీయమే. TSC కాదు, exam ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు బిందు గారు, ఒక్క నిమిషం. బిందు గారు, బిందు గారు, ఒక్క నిమిషం అండి. నాకు వీడియోలు చూపాలా? మాకు ఏ టీడీపీ వాళ్ళు చెప్పారు ఫేక్ అభ్యర్థులని, ఎవరు చెప్పారు మాకు చెప్పాలా? రైట్, ఒక్క నిమిషం. బిందు గారు ఆగండి, ఒక్క నిమిషం. ఫేక్ అభ్యర్థులని ఎవరన్నారు? కావ్య గారు, కావ్య గారు ఎవరన్నారు? ఫేక్ అభ్యర్థులని ఎవరన్నారు? కావ్య గారు వాళ్ళ పిల్లలు అన్నారు. అదే వాళ్ళ పిల్లలు అన్నారంట. నేను అదే చెప్తున్నాను మోహన్ గారు, మీరు లేని పోనివి తీసుకొచ్చి నేను తీసుకొచ్చి మీరు ఉద్ధరించండి దేశాన్ని, రాష్ట్రాన్ని. మీరు ఉద్ధరిస్తే మీ సుపుత్రుడు చెడ్డ పేరు వచ్చిందని చెప్పి మీ నాయకుడు జగన్ గారి దగ్గరికి ఆమె దుర్దృష్టం ఏంటి తెలుసా? చెడ్డ పేరు వచ్చింది జగన్ కాబట్టి గారిని దాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు లేదో, సంఘాలు వీళ్ళు పడుతున్నారమ్మా. ఇంకో వైసీపీ మీ ఇష్టం పండుగ వచ్చినట్టు అయ్యేది. సంఘాలు రైట్ రైట్ రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కావ్య గారు, కావ్య గారు ఒక్క నిమిషం. ఇక్కడ మనం అందరం కావ్య గారు, బిందు గారు ఒక్క నిమిషం అండి. బిందు గారు సారీ, మనం ఏదో గొడవ పడతానుకో డామినేట్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరు రాలేదు. ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం, బిందు గారు ఒక్క నిమిషం చెప్పేది అండి. ఇక్కడ ఏంటంటే ప్రజలకి తెలియాలి, నిజంగా డిఎస్సి అభ్యర్థుల బాధ తెలియడం కోసం మేము ఆ క్యాండిడేట్ ని ఫోన్ లో తీసుకొచ్చాం. కానీ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మీకు నిజంగా ఇబ్బంది ఉంటే కోర్టుకి వెళ్ళాల్సింది. నేను అదే చెప్తున్నా. విత్ ప్రూఫ్స్ మీరు కోర్టుకి వెళ్ళండి. 333 కేసులు ఉన్నాయి. 333 కేసులు ఉన్నాయంట. మ్యాజిక్ నంబర్ తో ఏమి లేనట్టు చెప్తారు. 330 కేసులు ఉన్నాయి కోర్టులో. అది మొత్తం యాడ్ అది జాతీయ మెడల్ వచ్చినటువంటి తమ కోర్టులో వేస్తే బిందు గారు 333 కేసులు ఉన్నాయంట. అడిగి చెప్పండి. మీ నాయకుడు మాత్రమే చక్కగా కనిపిస్తారు తప్ప ఇతరులు ఎవరు మీకు మంచిగా కనపడరు. మాట్లాడమని చెప్పండి. ఊరికనే రాజకీయంగా వాళ్ళు కండువ వేసుకొని కూర్చోబెట్టి ఏందో తప్పుని రైట్ 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 అంటే రైట్ అయిపోదు. ఎప్పటికైనా రాంగ్ అనేది తెలుస్తుందండి. వెస్ట్ బెంగాల్ లో 2 years తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా తెచ్చి అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నారు కావ్య గారు. బిందు గారు, బిందు గారు, కావ్య గారు అన్ని పార్టీలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ అంటే వీళ్ళు కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వీళ్ళు టీడీపీ క్యాండిడేట్ అని సెలెక్ట్ చేసి వాళ్ళు జెండాలు ఇచ్చి దండాలు చేయమని చెప్తున్నారు. కర్నూలు బాలరెడ్డి దగ్గర ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. రైట్ 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 రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. బిందు గారు, బిందు గారు ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాండి అని చెప్తే మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. అసెంబ్లీకి వెళ్ళి పోరాడమని చెప్పండి సార్. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, అందరిలో పోరాడుతున్నారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు కొంచెం ఆగండి. బిందు గారు కొంచెం ఆగండి. బిందు గారు ఒక్క నిమిషం ఆగండి. బిందు గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. కావ్య గారు, కావ్య గారు బుద్ధి చెప్పే టైం కూడా వస్తుంది. రైట్. కావ్య గారు థ్యాంక్స్ అండి, మీ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అండి కావ్య గారు. నిజంగా జరిగితే ఎవరైనా ఇబ్బందులకు గురవుతారు, అందులో నో డౌట్. కానీ ఎవరైనా ఇదే మాట వాళ్ళను అబద్ధాలు వీళ్ళు బెదిరించే కార్యక్రమం పడతారు. చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులను కూడా బెదిరించే కార్యక్రమం చేసి వాళ్ళకు జెండాలు ఇచ్చి వాళ్ళను ధర్నాలు చేయమని చెప్పి మా దగ్గరికి మా మీదికి పంపించాలంట. మా మీదికి వస్తారంట, మా మీద దాడులు చేస్తారంట. కొండారెడ్డి బుడ్జెక్కిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుడ్జెక్కలేరా అంట అనే టైంలో వీళ్ళు మాట్లాడిస్తున్నారు. బిందు గారు, రాష్ట్రంలో దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి దాపరిస్తుంది పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా మేలుకోకపోతే ప్రజలు తిరుగుబాటు కరెక్టే. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. బిందు గారు మీరు చెప్పినట్టు కరెక్టే. వైఎస్ఆర్సీపీ హయాంలో వైన్ షాపుల ముందు నుంచోబెట్టారు అనుకుందాం. అందుకే కదా వాళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారు. అయిపోయింది కదా అది. సరే నిలబెట్టారు, సరే నిలబెట్టారు, నిలబెట్టారు. వాళ్ళకి చదువుకి విలువ తెలియదు. కరెక్ట్ నేను అంటున్నదే, మీరు వింటల్లా. ఒక్క నిమిషం బిందు గారు, బిందు గారు నేను చెప్పేది మీరు వింటల్లా. సాయి గారు మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. వాళ్ళకి 11 వచ్చింది, అయిపోయింది. ఇంకా అది ముగిసిపోయిన అధ్యాయం. అది 11 వచ్చింది వాళ్ళకి, ముగిసిపోయిన అధ్యాయం అది. దాని గురించి మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సాయి గారు మీ పాయింట్ నాకు అర్థమైంది. మరి ఇంకెందుకు అది? మీరు ఏ పాయింట్ చెప్పబోతున్నారో నాకు తెలుసు. ఆ టాపిక్ ఎందుకు ఇంకా? అలాగే పని చేస్తే మాకు అదే వస్తది. ఎందుకంటే ఏ వైసీపీ నాయకులు ఏ టీడీపీ వాళ్ళు ఓట్లేస్తే మాత్రం 160
2024 రావు. ప్రజలు ప్రజలు వేయాల్సిందే, ప్రజలు విద్యార్థులు వేయాల్సిందే ఓట్లయితే. అందులో ఎవరు ఏమి కొమ్ములు పెట్టుకొని రాలేదు. తప్పు జరగలేదనే మేము చెప్తున్నాం. రైట్ రైట్ ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు చెప్పండి. వైసీపీ ప్రభుత్వం కాదు బెదిరించడానికి. బిందు గారు ఒక్క నిమిషం, బిందు గారు ఒక్క నిమిషం అండి. రైట్ బిందు గారు మాట్లాడదు ఒక్క నిమిషం, ఆయనకు కూడా ఛాన్స్ ఇద్దాం. మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడివ్వండి. బిందు గారు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు, అన్ని ఏవి వాలంటీర్ పోస్ట్ అంట. వాలంటీర్ పోస్ట్ 2,70,000 పోస్ట్ వేసి ప్రతి ఇంటికి మేము సేవ చేసినటువంటి ఘనకార్యంతో పాటు రాష్ట్ర చరిత్రలో రీతిలో వీళ్ళలాగా దోపిడీదారులు పెట్టుకుని వీళ్ళలాగా ప్యాకేజీలు కొట్టేసుకునే పరిస్థితి రాకుండా వీళ్ళలాగా పెన్షన్ కొట్టేసేది, రేషన్ బియ్యం కొట్టేసే కార్యక్రమం చేయలే. వాళ్ళ ఇళ్ల దగ్గర సేవ చేసే కార్యక్రమం చేసినటువంటి చరిత్ర మాదైతే 2,13,000 పర్మనెంట్ ఉద్యోగాలు. కాదు ఇప్పుడు విషయం ఏంటంటే మోహన్ రెడ్డి గారు జ్యోతి గారు మీ ఇద్దరు గొడవ పడితే ఉపయోగం లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే డిఎస్సి గ్రూప్ 1 ఎందులో స్కామ్ జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను జరిగిందంటలేదు, కల్పిస్తే నేను జరిగిందంటలా. బిందు గారు నేను జరిగిందంటలేదు, నేను జరిగిందంటలేదు. అవినీతిగా పాల్పడ్డారు. వీళ్ళ భరత్ ఎంపీ వీళ్ళ ఎమ్మెల్యే ఇప్పుడు కాదు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నకిలీ ఉద్యోగాలు ఇచ్చినారు, నకిలీ సర్టిఫికేట్ ఇచ్చినారు, వాళ్ళ ద్వారా వీళ్ళు లబ్ధి పొందినారు. అయితే ఆడియో వీడియో రూపంలో బ్రహ్మాండంగా వచ్చింది. మీరు 30 లక్షలు ఇవ్వండి, నేను పెద్ద నాయకుని దగ్గర కూర్చోబెడతాను, మీకు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. నవీన్ అనే వ్యక్తికి ఎన్ఓసి ఇవ్వాల్సింది ప్రభుత్వం. కాదు మోహన్ రెడ్డి గారు వెరిఫికేషన్ రాకపోతే మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు బిందు గారు సేమ్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, అసెంబ్లీలో మండలిలో కూడా జరుగుతుంది. అక్కడ కొట్లాడి ఇక్కడ కొట్లాడి జనాలకి ఏమైనా ఉపయోగం ఉందా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు అసెంబ్లీలో మండలిలో కూడా సేమ్ ఇలానే గొడవ జరుగుతుంది. అక్కడ గొడవపడి ఇక్కడ గొడవపడి ప్రజలకు పనికొచ్చేది ఏమైనా ఉందా లేదా? మీరిద్దరు గొడవ పడతానంటున్నారు. మీరిద్దరు గొడవ పడుతున్నప్పుడు చర్చ ఏం జరగట్లే ఇక్కడ. వాళ్ళు ప్రూఫ్స్ తీసుకొని అసెంబ్లీకి వెళ్ళమనంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు చూస్తారు కదా లైవ్ లో. మన మండలికి పోవచ్చు కదా, 3 పార్టీలకు అధినేతలుగా పెట్టుకున్నాం కదా, 3 పార్టీలు కలిసి ఒక అధికారాన్ని అలవరుస్తున్నాం కదా. 3 పార్టీలు కూటమిలాగా ఏర్పడి అధికారాన్ని చేతిలో పెట్టుకొని. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. సైదా గారు మీరు చెప్పండి సార్. సైదా గారు మీరు చెప్పండి సార్. ఒక్క నిమిషం ఆగండి. సైదా గారు ఒక్క నిమిషం ఒక్క పాయింట్ క్లియర్ చేస్తాను. సైదా గారు సార్, వీళ్ళు నిజంగా ఆడియోలు వీడియోలు ఉంటే నేను అదే చెప్తున్నా, వీళ్ళకి పనికొచ్చే పాయింటే చెప్తున్నా. మీరు కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు? మీరు ప్రూఫ్స్ ఉండాలి. ఆరోపణ మీతో పాటు జడ్జి జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, జాతీయ గోల్డ్ మెడల్. రైట్ అండి. సో మొత్తానికైతే డిఎస్సి డిస్ట్రిక్ట్ కంటిన్యూ అవుతానే ఉంది. అసెంబ్లీలో మండలి ఏది జరిగిందో మా చర్చా వేదికలో అది జరుగుతుంది. చివరికి ఇంతకీ డిఎస్సిలో అవకతవకలు జరిగాయా, గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి అనేది మరి ఎవరు నిర్ణయిస్తారో తెలియదు. డిఎస్సి పైన అయితే విచారణకి గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. పైపెచ్చి రేపు ఎల్లుండి నుంచి గ్రూప్ 1 పైన అసెంబ్లీలో చర్చ కూడా పెడతామని చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగేది 4 రోజులు. ఈ 4 రోజులు మనకు తెలుస్తుంది ఏంటంటే డిఎస్సి పైన గ్రూప్ 1 పైన సరిపోతుంది తప్ప ఎటువంటి చర్చ జరగదని తెలుస్తుంది. మరి డిఎస్సిఏ ఎవరైతే నిజమైన అభ్యర్థులు మేము నష్టపోయాలని బాధపడుతున్నారో, ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందా, ఈ డిఎస్సి కదా కొలిక్కి వస్తా లేదని మాత్రం చూడాలి. మొత్తానికి ఇది వాళ్ళ డిబేట్ అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.